హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు జన్మించుట ద్వారా ఈ లోకానికి ఏమి కలిగింది అని మనము గమనించినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం ప్రకారము, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున దేవుడు జన్మించుట ద్వారా మనకు మహా సంతోషకరమైన సువార్తమానం వచ్చింది, అనగా మనము సంతోషించే కాలం వచ్చింది. ప్రభువులో ఉండే సంతోషాన్ని ఎవరు పొందుకుంటారని మనం గమనించినట్లయితే, విమోచింపబడిన వారు దేవుని సంతోషాన్ని పొందుకుంటారు. ప్రభువును ఆశ్రయించేవారు దేవుని సంతోషం పొందుకుంటారు. దేవుని యందు గురి నిలిపేవారు ఆయన సంతోషంను పొందుకుంటారు. దేవుని సన్నిధిలో ఉంటే మనకు సంతోషం కలుగుతుంది, పూర్ణ సంతోషం కలుగుతుంది. దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా దేవుడు సంతోషము ఆయన సన్నిధిలో దొరుకుతుంది. ఆయన ఉపదేశము వినేవారు ఆయన సంతోషాన్ని పొందుకుంటారు. మనము దేని యందు సంతోషించాలని గమనించినట్లయితే, శ్రమల యందు మనము సంతోషించాలి, ప్రార్థన యందు సంతోషించాలి, నిందలలో, ఇబ్బందులలోను, హింసలోను, ఉపద్రవంలోనూ మనము సంతోషించాలి, బలహీనతల యందు సంతోషించాలి, సత్యమునందు సంతోషించాలి, ప్రభువుని బట్టి మనము సంతోషించాలి. విమోచింపబడిన మనము దేవుని ఆశ్రయిస్తూ ఆయన యందు గురి నిలుపుతూ ఆయన సన్నిధిలో ఉండే సంతోషమును పొందుకుంటూ ఆయన ఉపదేశమును మనం వినినెడల ఆయన యొక్క సంతోషాన్ని మనము పొందుకుంటాము. అదేవిధంగా శ్రమ వచ్చిన, నింద వచ్చిన, ఇబ్బంది వచ్చిన, హింస వచ్చిన, ఉపద్రవం వచ్చినప్పటికీ మనము దేవుని యందే సంతోషించాలి. మీరు నానా విధమైన శోధనలలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కావున మనం కూడా ప్రతికూల పరిస్థితి అయినప్పటికీ దేవునిని బట్టి సంతోషం కలుగుతూ ఆయన మీద భారం వేస్తూ ఆయనను ఆశ్రయించినప్పుడు మనకున్న ప్రతి విధమైన శోధన నుండి దేవుడు తప్పిస్తారు. దేవునిలో నిత్య సంతోషంను మనము పొందుకోగలము. ప్రతి పరిస్థితుల్లో మనము సంతోషిస్తూ ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయనే మనకు నిత్య ఆనందము, నిత్య సంతోషమును, నిత్య రాజ్యంలో మనకి దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తారు. ఆయన జననం నుంచి అట్టి సంతోషమును మనము పొందుకుంటూ ఆయనలో ఆనందించినప్పుడు దేవుడే మనకు ప్రతి విషయంలో సహాయం చేస్తూ నిత్య రాజ్యంలోకి మనల్ని నడిపిస్తారు. అట్టి సహాయము దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.